పేగులలో ఉన్న మురికి బయట అలా ఇలా చేతులు పెట్టేసి బట్టలు పెట్టేసి లోపల తినేస్తుంటారు కదా, దాని ద్వారా ఆ మురికి ఆ కలుషితమైన పోయి పేగులలో పురుగులు అనేవి ఏర్పడతాయి. ఆ పురుగులు ఏం చేస్తాయి, పేగులను అంటి పెట్టుకొని మీరు తిన్న ఆహారము ఏదైతే ఉంటుందో అది జీర్ణమైన తర్వాత ఆ రసాన్ని పీల్చుకొని అవి లావుతుంటాయి. మీకు రక్తం రాకుండా అవి పెరుగుతుంటాయి అన్నమాట. దానివల్ల మీరు సన్నగైపోతారు, రక్తం తగ్గిపోతుంటుంది. అందువల్ల ఆ పురుగులను చంపేయడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ ఆల్మండజోల్ టాబ్లెట్లు మీరు మింగాలి. మేము ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి మిగిస్తున్నాం కదా. ఇవి ఈ ఎరుపు పాములు మన పొట్టలో ఉండకుండా గవర్నమెంట్ ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల రక్తహీనత అనేది లేకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారనేది ఒక మంచి ఉద్దేశం. మీరు చేయాల్సింది ఏంటంటే ఆహారం తినే ముందు, తర్వాత మల విసర్జన, లెట్రిన్కి వెళ్తారు కదా, లెట్రిన్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కుంటున్నారు అందరూ? కడుక్కోవాలి ఖచ్చితంగా. గోళ్ళు కత్తిరించుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత అవసరం. ప్రతిరోజు స్నానం చేయాలి, బ్రష్ చేసుకోవాలి, తల దువ్వుకోవాలి, గోళ్ళు కత్తిరించుకోవాలి, ఇవన్నీ చేయాలి. ఇలా చేసినప్పుడు మీరు హెల్తీగా ఉంటారు. సరేనా? దీంతో పాటు మేము ఇంకా ఏం చేస్తాము, మీ దగ్గరికి వచ్చి ఇంజక్షన్లు వేస్తాము. గుర్తుందా మీకు ఇంజక్షన్లు వేసుకున్నది? టీటీ ఇంజక్షన్లు వేస్తాం. ఎందుకు వేస్తాము అవి? ఆ ఇంజక్షన్ వేయడం వల్ల మీకు ఎప్పుడన్నా కింద పడి ఆటలాడుకుంటూ దెబ్బలు తగులుతాయి కదా, గీసుకుపోవడము, కోసుకోవడం అలాంటి దెబ్బలు తగిలినప్పుడు దానిలో నుంచి దండుపాతం కలిగజేసే ఒక క్రిమి అనేది వెళ్ళిపోయి మీకు ఫ్యూచర్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఫిట్స్ రాకుండా మేము ఈ ఇంజక్షన్ టీటీ ఇంజక్షన్ వేస్తాము. సంవత్సరానికి ఒకసారి వేస్తే మీకు అది ఇమ్యూనిటీ అన్నమాట. ఇంకా మీకు ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ ఇంజక్షన్ కూడా రేపు వచ్చే వారం సార్లు వచ్చి అందరూ ఇంజక్షన్లు వేయించుకోండి. మంచిది మీకు ఆరోగ్యానికి. భయపడదు, ఏం కాదు. సరేనా? సరే, అందరూ ఫోన్ చేసిన తర్వాత టాబ్లెట్లు ఇస్తారు. నమిలి బాగా మింగి నీళ్ళు పోసుకొని తాగేసేయాలి. నమిలి మింగాలి. కొంచెం నీళ్ళు పోసుకొని తాగేస్తే అది పేగులలోకి వెళ్ళిపోయి ఆ లోపల ఉన్న పురుగులను చంపేస్తుంది. సరేనా? కొంతమంది తెలియక పూసేస్తారు. అలా చెయ్యొద్దు. అలా చేస్తే మీకే నష్టం. ఇప్పుడు ఇయ్యొద్దు. బాగా తీయగా అది చాక్లెట్లా మన తిమ్మిరి బిల్లలాగా ఉంటుంది. చప్పరిచ్చి నమిలి మింగేసేయండి. సరేనా? ప్రభుత్వ ఆరోగ్య శాఖ మనం ఎంత పుస్తకాలను తీసుకొని పిల్లలు ఆరోగ్యంగా బాగా ఉండాలి, విద్యలతో బాగుండాలి అనే కాన్సెప్ట్ తోటి ప్రభుత్వం తీసుకున్నారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్క పాఠశాల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు ఉన్నటువంటి 20 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది. కాబట్టి మనం కూడా దాన్ని ఆస్వాదించేసి చక్కగా ప్రభుత్వం కల్పించే ప్రకారాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇది కూడా దాన్ని పాడేయకుండా వాళ్ళ జాగ్రత్త దిగి చెప్పేసి రాష్ట్ర మేడకి